పల్నాటి నరసరావుపేట ఉప్పలపాడు గ్రామ పంచాయతీలో 200 ఎకరాల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి తన అనుచరులు బాలాజీ గ్రీన్ సిటీ వెంచర్ వేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు ఆరోపించారు. భూ కబ్జాలపై ఆధారాలతో సహా బయటపెట్టారు అరవింద్ బాబు. దాదాపు 40 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని సర్వే నెంబర్లతో సహా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన భూమిని ఒక్కొక్క ఎకరం 5 కోట్లకు అమ్ముకున్నారని పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన పల్నాటి నరసరావుపేట ఉప్పలపాడు గ్రామ పంచాయతీలో 200 ఎకరాల్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి తన అనుచరులు బాలాజీ గ్రీన్ సిటీ వెంచర్ వేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు ఆరోపించారు. భూ కబ్జాలపై ఆధారాలతో సహా బయటపెట్టారు అరవింద్ బాబు. దాదాపు 40 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని సర్వే నెంబర్లతో సహా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన భూమిని ఒక్కొక్క ఎకరం 5 కోట్లకు అమ్ముకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, స్వప్న, ఏదైతే మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ ఇన్ఛార్జి చెదలవాడ అరవింద్ బాబు. దాదాపు 200 ఎకరాల్లో ఉప్పలపాడు నరసరావుపేట ఆనుకోనున్నటువంటి ఉప్పలపాడు గ్రామానికి సంబంధించి ఆ పంచాయతీలో రియల్ ఎస్టేట్ వెంచర్ని ఏర్పాటు చేశారు. బాలాజీ గ్రీన్ సిటీగా కూడా దాదాపు 200 ఎకరాలు కూడా వెంచర్ చేసి దాదాపు 5 కోట్ల రూపాయలకి ఇప్పటికే అమ్ముకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొదటి నుండి ఆ ఎంచర్ వేసిన దగ్గర నుంచి ఒక వివాదాలుగా మారినటువంటి నేపథ్యంలో అరవింద్ బాబు క్షేత్రస్థాయిలో ఏదైతే ఆ 200 ఎకరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ పరిశీలించారు. అనేక సార్లు కూడా వైసీపీకి సంబంధించినటువంటి గోపిరెడ్డి ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఎంచర్కి సంబంధించినటువంటి భాగస్తులు పూనూరు కోటిరెడ్డి, అదేవిధంగా రిటైర్డ్ పంతులకు సంబంధించినటువంటి కాజావలి మాస్టర్, ఇందులో ఒక విలేకరు కూడా ఉన్నాడు, సాక్షి విలేకరు జిలాని కూడా, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా కూడా మరి ఎంచరు ఏర్పాటు చేసి 200 ఎకరాలు ఎంచనేసినటువంటి నేపథ్యంలో ఎంచరు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎవరైతే ఉన్నారో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెదలవాడ అరవింద్ బాబు కూడా పూర్తిగా డాక్యుమెంట్పై దృష్టి పెట్టారు. డాక్యుమెంట్ సంబంధించినటువంటి పూర్తి ఆధారాల తర్వాత ఇప్పటికే అనేక మార్లు అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ పూర్తి డాక్యుమెంట్ ఆధారాలు వచ్చిన తర్వాత కూడా ఈరోజు మీడియా ముఖంగా కూడా వెల్లడించాడు. గోపిరెడ్డి చేసినటువంటి అవినీతి పైన కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కలెక్టర్కి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించిన అధికారులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు కూడా దానిపైన యాక్షన్ తీసుకోలేదని కూడా ఇప్పుడు ప్రభుత్వం పైన ఆయన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే టీడీపీ సంబంధించినటువంటి నేతలు కూడా ప్రెస్ మీట్లో వెల్లడించారు. ఏదైతే మరి 176 సర్వే నెంబర్ సంబంధించి ఉప్పలపాడి పంచాయతీ సంబంధించి 176 సర్వే 75 దగ్గర నుంచి 96 వరకు కూడా సర్వే నెంబర్లకు సంబంధించి కూడా 40-50 ఎకరాలకు సంబంధించి కూడా భూమి ఆక్రమణకి గురైందని చెప్పి కూడా టీడీపీ ఇన్ఛార్జి చెదలవాడ అరవింద్ బాబు, అక్కడి నుంచి టీడీపీ నేతలు మాజీ ఎంపీపీకి సంబంధించినటువంటి కడియం కోటి సుబ్బారావు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి ఆధారాలతో కూడా గోపిరెడ్డి ఎమ్మెల్యేకి సవాల్ విసిరాడు. ఏదైతే మరి పూర్తి ఆధారాలు డాక్యుమెంట్తో కూడా నేను అధికారుల దగ్గరికి వస్తానని కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలో ఇది కొంత తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అనేకమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక పక్క సీటు విషయంలో అసమ్మతి వర్గం దగ్గర నుంచి కూడా వ్యతిరేక వర్గాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఏదైతే మరి భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా మరి కొంత తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి 200 ఎకరాలకు సంబంధించి ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కూడా నరసరావుపేటకు సంబంధించినటువంటి కొత్తగా జిల్లాలైనటువంటి సంబంధించి పల్నాడు జిల్లాలోనే కలెక్టర్ కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తిగా ఇంతవరకు కూడా డేగకన్నేయాల్సినటువంటి అధికారులు కూడా పూర్తిగా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి ఆధారాలతో బయటపెట్టారు. డాక్యుమెంట్ సంబంధించి ఇనాం భూములకు సంబంధించి కానీ అటు దేవుడు మాన్యానికి సంబంధించి కానీ అదేవిధంగా మరి ఇతర భూములకు సంబంధించి కూడా గవర్నమెంట్ ప్రభుత్వ భూములు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఆర్లో కూడా పూర్తిగా క్లియర్గా కూడా మీడియాకి చూపించారు. ఆర్ఎస్ఆర్లోకి సంబంధించి కూడా మరి అక్కడ ఆక్రమించినటువంటి భూమి 40 ఎకరాలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లతో సహా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్లో కూడా మరి ఏ ప్రాంతంలో అన్యాక్రాంతం అని చెప్పి కూడా ఆ ఎంచర్కి సంబంధించినటువంటి
డీటెయిల్స్ కూడా పూర్తిగా వెల్లడించినటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందని కూడా ఇప్పటికే టీడీపీ వర్గాలు చెప్తున్నట్టుగా గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులకు అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు కూడా అధికారులు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో దీని మీద కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అధికారులు పూర్తి స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో దాదాపు ఎకరం 5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అన్యాక్రాంతమైన అవుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తం అయి భూములు కాపాడాల్సినటువంటి పరిస్థితి అయితే అధికారులు పైన అది ఆ దశగా ఇక్కడ నర్సరావుపేటకు సంబంధించి కూడా జరిగినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు ఎమ్మెల్యే పైన చేస్తున్నారు. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు కానీ వారికి సంబంధించినటువంటి ముఖ్య లీడర్స్ కూడా మరి వేల కోట్ల రూపాయలు దండుకొని ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా అన్యాక్రాంతం చేస్తున్నారని కూడా చెప్తున్నటువంటిది. మొన్న మనం కూడా చూసుకున్న నర్సరావుపేట అనుకున్నటువంటి క్రిస్టియన్ పాలనకు సంబంధించినటువంటి భూములు కూడా ఆక్రమణకు కూడా ప్రెస్ మీట్ ద్వారా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అడుగడుగునా కూడా భూ కబ్జాలపైన టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు విమర్శల అస్త్రాలు కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అధికారులు పూర్తిగా మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఇప్పటికే 40 ఎకరాలకు సంబంధించి కూడా ఆర్ఎస్ఆర్కి సంబంధించి కానీ అటు సర్వే నెంబర్లతో సహా కూడా పూర్తి ఆధారాలతో ఇచ్చినటువంటి టీడీపీ ఇన్ఛార్జి దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రమేష్.